కాసేపట్లో నెల్లూరు జిల్లా శ్రీహరికోటకు వెళ్లనున్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ ని పవన్ సందర్శించనున్నారు. షార్లో నేషనల్ స్పేస్ డే ఉత్సవాలు జరుగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో పాల్గొననున్న పవన్ ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు అక్కడే ఉండనున్నారు. వారం రోజులుగా దేశవ్యాప్తంగా ఇస్రో సెంటర్స్ లో స్పేస్ డే సెలబ్రేషన్స్ ఘనంగా జరుగుతున్నాయి. ఇవాళ చివరి రోజు కావడంతో ఈ వేడుకల్లో పాల్గొననున్నారు పవన్ కళ్యాణ్. కాసేపట్లో నెల్లూరు జిల్లా శ్రీహరికోటకు వెళ్లనున్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ ని పవన్ సందర్శించనున్నారు. షార్లో నేషనల్ స్పేస్ డే ఉత్సవాలు జరుగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో పాల్గొననున్న పవన్ ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు అక్కడే ఉండనున్నారు. వారం రోజులుగా దేశవ్యాప్తంగా ఇస్రో సెంటర్లలో స్పేస్ డే సెలబ్రేషన్స్ ఘనంగా జరుగుతున్నాయి. ఇవాళ చివరి రోజు కావడంతో ఈ వేడుకల్లో పాల్గొననున్నారు పవన్ కళ్యాణ్. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి దేవకుమార్ అందిస్తారు. దేవకుమార్, సుమా, మరికొద్దిసేపట్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తొలిసారిగా ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని శ్రీహరికోటలో ఉన్న సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ షార్కు చేరుకోనున్నారు. అయితే రేణిగుంట నుంచి ఆయన ప్రత్యేక హెలికాప్టర్లో ఆయన మరికొద్దిసేపట్లో ఆయన షార్కు రానున్నారు. వచ్చిన తర్వాత ఆయన నక్షత్ర గెస్ట్ హౌస్లో ఆయన బస చేయనున్నారు. ఆ తర్వాత కురూప్ ఆడిటోరియంలో జరుగుతున్న నేషనల్ స్పేస్ డే వేడుకల్లో ఆయన పాల్గొననున్నారు. ఆ తర్వాత అతను షార్లో ఉన్న రాకెట్ ప్రయోగ వేదిక దగ్గరకు వెళ్ళి అక్కడ ఆయన సందర్శించనున్నారు. ఆ తర్వాత ఆయన తిరిగి రేణిగుంటకి వెళ్ళి అక్కడ నుంచి ఆయన తిరిగి ప్రయాణం అయ్యే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. అయితే ఈ వేడుకల్లో ఆయన పాల్గొననున్నారు. సుమారుగా 10 గంటల నుంచి అంటే మధ్యాహ్నం 2 గంటల వరకు అంటే సుమారుగా 4-4:30 గంటల పాటు ఆయన షార్లోనే ఉండనున్నారు. అయితే గత వారం రోజుల నుంచి కూడా నేషనల్ స్పేస్ డే వారోత్సవాలు నేషనల్ స్పేస్ డే వేడుకలు అనేటివి గత వారం రోజులుగా దేశవ్యాప్తంగా జరుగుతున్నాయి. దేశవ్యాప్తంగా ఉన్న ఇస్రో సెంటర్లు ఎక్కడైతే ఉన్నాయో అంటే శ్రీహరికోట కావచ్చు, అదేవిధంగా చెన్నై, బెంగళూరు, గుజరాత్, త్రివేంద్రం ఇలా అనేక సెంటర్లో కూడా ఈ ఇస్రో సెంటర్లు అనేవి ఉన్నాయి. వీటిలో ఈ అంటే దీనికి సంబంధించిన నేషనల్ స్పేస్ డే వేడుకలు అనేవి జరుగుతున్నాయి. ఈ రోజు చివరి రోజు కాబట్టి ఈ చివరి రోజు వేడుకల్లో డిప్యూటీ సీఎం పాల్గొనాలని ఆయన నిర్ణయం తీసుకోవడంతో పాటు ఆయన ఈ రోజు ఈ వేడుకల్లో పాల్గొనున్నారు. అయితే ఇప్పటికే గత వారం నుంచి జరుగుతున్న ఈ వేడుకల్లో వారం రోజుల పాటు అనేక అంశాలపైన కూడా క్విజ్లు అంటే విద్యార్థులకు సైన్స్ విద్యార్థులకు స్పేస్కి సంబంధించిన అనేక అంశాలకు సంబంధించి క్విజ్లు కావచ్చు, వ్యాసరచన పోటీలు కావచ్చు, అనేక సెమినార్లకు నిర్వహించడం జరిగింది. ఈ రోజు చివరి రోజు కాబట్టి ఈ వేడుకల్లో డిప్యూటీ సీఎం పాల్గొనున్నారు. అయితే ఆయన డిప్యూటీ సీఎం రానుండడంతో అటు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. ఒకవైపు కేంద్ర బలగాలతో పాటు స్థానికంగా ఉన్న రాష్ట్ర పోలీసులు, అదేవిధంగా స్థానికంగా పోలీసులంతా కూడా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. భద్రతా ఏర్పాట్లు అక్కడ అన్ని చోట్ల కూడా తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఎవరిని కూడా లోనికి రానికుండా అన్ని భద్రతా చర్యలు చేపట్టిన పరిస్థితి అయితే ఉంది. సుమా, దేవకుమార్, సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ ని ఇంకా అభివృద్ధి చేసేందుకు ఇంకా లేటెస్ట్ టెక్నాలజీని ఉపయోగించే విషయంపై కూడా ఇక్కడ చర్చలు జరిగే అవకాశం ఉందా? డిప్యూటీ సీఎం ఈ రోజు పాల్గొనబోతున్నారు కదా ఈ ఉత్సవాల్లో. ఖచ్చితంగా అంటే ఆయన డిప్యూటీ సీఎం అయిన తర్వాత తొలిసారిగా ఇక్కడికి వస్తున్నాడు కాబట్టి ఇప్పటికే సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ అనేది ప్రపంచంలోనే ఒక చరిత్రలో నిలిచిన పరిస్థితి. ఎందువల్లంటే అనేక విజయాలను సొంతం చేసుకుని చంద్రయాన్ కావచ్చు, అదేవిధంగా ఇతర రాకెట్ ప్రయోగాలు కావచ్చు, వాటన్నిటిని కూడా అంటే పిఎస్ఎల్వి కావచ్చు, జిఎస్ఎల్వి ఇలా అనేక రాకెట్ ప్రయోగాలను విజయవంతంగా నిర్వహిస్తూ ఉంది సతీష్ ధావన్ స్పేస్ సెంటర్. ఎక్కువగా మన దేశానికి సంబంధించిన రాకెట్ ప్రయోగాలను కూడా షార్ నుంచే ప్రయోగిస్తున్న పరిస్థితి. ఈ క్రమంలోనే మరింత అభివృద్ధి చెందే అవకాశాలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. దానికి సంబంధించి రాష్ట్ర అంటే ఇది కేంద్రానికి సంబంధించిన సంస్థ కాబట్టి కేంద్రంతో పాటు రాష్ట్రం కూడా దీన్ని మరింత అభివృద్ధి చేసేందుకు కృషి చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. సుమా.